పౌల్ని నరహంతకుడు అని ముద్ర వేశారు మిలితే ద్వీపవాసుల. పౌలు వారితో ఏ డిస్కషన్ చేయడంలా, వారిని అలా కాదని చెప్పడానికి ప్రయత్నించడంలా, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని బ్రతిమిలాడడంలా. కానీ ఆ చేతికి చుట్టుకున్న విష సర్పము పౌలు ఏం చేశాడంటే ఆ అగ్నిలోనే దులిపివేశాడు. ఆ అగ్నిలోనే దులిపివేసినప్పుడు వెంటనే అది అగ్నికి ఆహృతై చనిపోయింది ఆ విష జంతువు. మన జీవితంలో శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకోవాలి. మనం నిందించబడుతుంటే, మనల్ని ద్వేషించేవారిని, దూషించేవారిని అగ్నిలో ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ నీచమైన మాటలు, చెడ్డ మాటలు కాల్చివేయాలా యేసునామంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఏది అన్నా ఏది మనము హృదయంలోనికి తీసుకోవడానికి వీల్లేదు. ఇది మీరు నేర్చుకోండి. ఆత్మీయులుగా మీరు బ్రతకాలనుకుంటున్నారా? పరలోకానికి మీరు చేరాలనుకుంటున్నారా? యేసయ్యకు మీరు ప్రియబిడ్డలుగా ఉండాలనుకుంటున్నారా? ఎవరు ఏది అన్నా అది మీరు పట్టించుకోవాల్సిన అవసరంలా. దులిపి అగ్నిలో కాల్చివేయండి యేసునామంలో, అంతే. మీరు ఏ విధంగానూ మీరు ఆయాసపడద్దు, ఏ విధంగానూ మీరు బాధపడని అవసరంలా. లివ్ ఇట్.